స్టోరీ ఎలా పుట్టిందో అనేది తంగలని. అండ్ ఈ స్టోరీలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అండి ఒక్క కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. ఆయన ఒక్క నిమిషం కూడా విక్రమ్ సార్ ఏం చేసినారంటే ఆ డైలాగ్ మీద డైలాగ్ అండ్ ఇన్బిల్ట్ క్యారెక్టర్ అండి, దాంట్లో లోపల వెళ్ళిపోయారు ఆయన. మనము పితామహంలో ఎలా చూసినామో దానికన్నా డబుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏమంటే మనకు ఈ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఏదైనా ఒక పెద్ద స్టార్ తీసుకుంటే కూడా ఆయన ఒక చెడ్డీ వేసుకోవడానికి కూడా థింక్ చేస్తారండి. ఐ మీన్ నాట్ టు సే ఎనీ వన్, బట్ ఈజ్ రియలిస్టిక్ అండి. మొత్తం ఆ ఫిలిం మొత్తం ఒకే ఒక బట్టలు వేసుకొని క్లాత్ వేసుకొని ఈ జస్ట్ గివన్ హిస్ డెడికేషన్, ఆ బాడీ, ఆ కాన్సెప్ట్ అండ్ విత్ ద టీమ్ ఎవ్రీబడి ఈస్ వెరీ గుడ్. ఎస్పెషల్లీ పారంజిత్ గారికి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. పారంజిత్ గారు, యూ బాట్ బ్యాక్ మై చియాన్ మ్యాన్. చియాన్ ఎక్కడి నుంచో 4-5 మూవీస్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటే కూడా ఈ మూవీ మాత్రం హీ గోనా విన్ ఆస్కర్ అండ్ దిస్ మూవీ గోనా గో ఫర్ నేషనల్ అవార్డ్ ఫర్ విక్రమ్ సార్. దట్ ఈస్ గ్యారంటీ. జీవి ప్రకాష్ ఈస్ గివన్ అ వండర్ఫుల్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ అనేది ఏంటంటే గూస్ బంప్స్ అండి. ఆ మ్యూజిక్ ఒక్కొక్కటి ఓ మై గాడ్ టీఎస్ వచ్చింది నాకు. ఆ సెంటిమెంట్ ఏంటి, ఆ ఒక్కొక్క సీన్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్, ఆ స్నేక్స్ వచ్చినప్పుడు, ఆ ఏమైనా వారియర్స్ వచ్చినప్పుడు, ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఫైట్స్. ఎవ్రీథింగ్ రియలిస్టిక్ ఫైట్స్ అండి. ఎలా అంటే మనకు నిజంగా ఫైట్ జరిగినట్టు ఒక ఫీల్ ఉంటుంది, అలా ఉందండి. హీరోయిన్స్, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ దాంట్లో పశుపతిని ఒకరు ఉన్నారండి. ఆయన క్యారెక్టర్ ఈజ్ అల్టిమేట్. ఆయనకు వచ్చిన ఒక్కొక్క డైలాగ్లు అండ్ ప్లీజ్ ఎవ్రీబడి చూడాలండి. బికాస్ వాట్ కైండ్ ఆఫ్ లెవెల్ వీఆర్ ఇన్ టు రైట్ నౌ. మనకి ఎందుకు ఇలాంటి ఒక కమర్షియల్ లైఫ్ వచ్చింది అనేది ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అందరూ ఒక స్క్రాప్ నుంచి వచ్చిన వాళ్ళందరూ స్క్రాపే అయిపోతున్నారు, ఎందుకు పైనకి రాలేదు. దిస్ ద వెరీ బిగ్ మూవీ, కమర్షియల్ కాబట్టి మీకు న్యాచురల్గా చెప్తున్నా ద మూవీ గోనా బి టాప్ అండ్ టాప్ అండ్ టాప్ హిట్ అండి. దిస్ ఇస్ 100% ప్రామిస్. రేటింగ్ 10 out of 10 అండి. 10 out of 10 for a hero and for every background. Thank you so much. Happy Independence Day for everyone. Thank you so much. Thank you. I especially respect Vikram sir. His acting level is 2 level. I think our character ki ever justice cheyaleru what he has done, and I'm sure he is the only person who can play this role, and he is the best among all. So Tangalan, I think he has Vikram sir performance. How was the Vikram sir performance? I am telling you now, nobody can play Vikram sir role apart from him. Tanakanna a role better ga inka best ga ever cheyaleru in the industry, because he is so simple and down to earth. He's played the whole character in simple way from first level till the last. He just took the movie on top. So manamandaram em kovalante as a Tamil and Telugu industry nunchi this has to go for an Oscar award. So his acting and everybody, that will be the background music gani, the way of the technicians, everybody are top. Story concept anta kottaga unda? It's entirely no actually the concept, I think he's a better person to judge the concept because he observes the movie. This is already the KGF movie. It is like the second part. The first part how it has come ee movie ద్వారా అందరికీ తెలుస్తుంది what happens actually. ఆ గోల్డ్ ఎక్కడ నుంచి వస్తుంది. If you see this, you will understand KGF in a more better way. I say. Thank you so much. ఎట్లా ఉంది సినిమా తంగలాన్? అల్టిమేట్ సార్. అదే నేను చెప్పింది సార్. పారంజిత్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి సార్. బికాస్ ఆ స్టోరీ అనేది ఆయన క్రియేట్ చేయకన్నా ముందు 8 months హీ హాస్ డన్ హోంవర్క్ ఇట్ సిన్స్. ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారనేసి వాళ్ళు ఆ క్యారెక్టర్ లోపల వెళ్ళిపోయారండి. మీరు విక్రమ్ గారి ఫ్యానా? విక్రమ్ ఫ్యాన్ సార్. నేను చియాన్ సార్ అంటే నాకు ప్రాణం అండి. సో నేను చాలా రోజులు వెయిట్ చేసిన విక్రమ్ సార్ కొంచెం డిఫరెంట్గా రాని అని. ఆయన కూడా అలాగే స్టోరీ కూడా వెయిట్ చేసి ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఆయన ఈ మూవీ సెలెక్ట్ చేసి వచ్చింటారండి. ఒక్కొక్క స్క్రీన్ ప్లే అండి, ఐ హ్యాట్స్ ఆఫ్ టు విక్రమ్ సార్. ఆ డ్రెస్ లేకుండా ఆ ఫైట్లు ఏంటి, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, కంప్లీట్లీ డిఫరెంట్ సార్. ఆ ట్రైబల్ లైఫ్ ఎలా ఉంటారో ఆ ట్రైబల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఆ స్నేక్ బైట్ నుంచి కూడా ఒక్కొక్క సీన్కి ఆ స్నేక్ బైట్ మ్యూజిక్, చీతా ప్యాంతర్ కూడా సీను, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్స్ బ్యూటిఫుల్. విజువల్స్ ఎలా ఉన్నాయి? సూపర్ సార్. VFX ఇస్ అమేజింగ్, స్క్రీన్ ప్లే ఇస్ అమేజింగ్, బ్యాక్గ్రౌండ్ ఇస్ అమేజింగ్, మ్యూజిక్ ఎస్పెషల్లీ జీవి ప్రకాష్ హాస్ గివెన్ అ లైఫ్ ఫర్ దిస్ మూవీ. ఆ BGM ఏంటి వారే బ్యూటిఫుల్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకు బోరే కొట్టదు. ఆ మూవీ లోపల మేము ట్రావెల్ అవుతున్నామండి. స్టార్టింగ్ మనకు లోపలికి వెళ్ళి ఎలా వస్తాం, అందరికి హీరోకి ఒక మాస్ ఎంట్రీ ఉంటుంది. విక్రమ్ సార్ మాస్ ఎంట్రీ లేదు ఈ మూవీలో. కంప్లీట్లీ ట్రైబల్, ఒక డ్రీమ్ నుంచి బయటకు వస్తారు, చూస్తే మూవీ స్టార్ట్ అయిపోద్ది. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండి. అండ్ ఇంటర్వెల్ కన్నా ముందు ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ 100% అందరూ వినాలండి. బికాస్ మనం ఇంత స్క్రాప్లో ఉన్న వాళ్ళు మనం ఎందుకు ఇలాంటి ఒక లైఫ్ బతుకుతున్నాం అనేది ఆ మూవీలో చూపిస్తారండి.
బికాస్ మేము అంత మంచి గోల్డ్ని వదిలేసి మేము ఇలా వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాం, మన కోసం ఎప్పుడు మేము బతుకుతాం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఆ డైలాగ్. అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సూపర్ అండి. తంగలా ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్, వండర్ఫుల్ స్టోరీ ఆల్సో. అండ్ ఈ మూవీ మనం ఎట్టయినా ఆస్కర్కి నామినేట్ చేయాలా, నేషనల్ అవార్డ్ వన్ మోర్ విక్రమ్ సార్ దొరకాలండి. విక్రమ్ సార్ ఎక్కడైనా మీరు చూస్తుంటే కూడా యూ హ్యావ్ టు గెట్ అ నేషనల్ అవార్డ్. దట్ ఈస్ మై హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్. నాకు అమ్మ లేదు, త్వరగా పోయారు, ఆ అమ్మకున్న బ్యాలెన్స్ లైఫ్ కూడా మీకు ఉండాలండి. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ మూవీస్ లైక్ దిస్. యూ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ప్రెజెన్స్ లైక్ దిస్. మనం వెయిటింగ్ ఉన్నాం ఇలాంటి మూవీ చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ వెరీ మచ్ ఎగ్జాక్ట్లీ ఇండియన్ సినిమా ఈ రేంజ్కి వెళ్తా అంటే వీ హ్యావ్ టు బి సో మచ్ ప్రౌడ్. అని ఇండిపెండెన్స్ డేలో ఇలాంటి ఒక మూవీ వచ్చిందంటే వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు బి సీయింగ్ ది సచ్ కైండ్ ఆఫ్ మూవీ. ఇంకా రావాలండి, ఇంకా రావాలండి. ఆస్కర్ అవార్డు ఆస్కర్స్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నారా మీరు? అదే సార్ నా ఆశ. ఈ ఆస్కర్కి వెళ్ళాలండి. ఆస్కర్ అవార్డ్ మూవీ వెళ్ళాలి సార్. నేషనల్ అవార్డ్ తీసుకోవాలి విక్రమ్ సార్, 100% తీసుకోవాలండి.